ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమలో. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమలో. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమలో. నీ పాడలేనంత అది ఆకాశమంతా, నీ పాడలేనంత అది ఆకాశమంతా, వేణోళ్ళ చాటిన చాలనే చాలనంత, వేణోళ్ళ చాటిన చాలనే చాలనంత. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమలో. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమలో. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, ఎన్నడెన్నడూ మారని ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, ఎన్నడెన్నడూ మారని ప్రేమ. లాలించు ప్రేమ, నిన్ను ఓదార్చు ప్రేమ, లాలించు ప్రేమ, నిన్ను ఓదార్చు ప్రేమ. ఆ ప్రేమ మాధుర్యం చూడుకున్నా, ఆ ప్రేమ మాధుర్యం చూడుకున్నా. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమలో. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమలో. ఆశ్చర్యకరమైన ప్రేమ, శాశ్వతమైన యేసు ప్రేమ. ఆశ్చర్యకరమైన ప్రేమ, శాశ్వతమైన యేసు ప్రేమ. డంబములేని ప్రేమ, మత్సరపడని ప్రేమ, డంబములేని ప్రేమ, మత్సరపడని ప్రేమ. సర్వము అర్పించిన అగాపే ప్రేమ, సర్వము అర్పించిన అగాపే ప్రేమ. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమలో. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమలో. నీ పాడలేనంత అది ఆకాశమంతా, నీ పాడలేనంత అది ఆకాశమంతా, వేణోళ్ళ చాటిన చాలనే చాలనంత, వేణోళ్ళ చాటిన చాలనే చాలనంత. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమలో. ఎంతని చెప్పను ఆ ప్రేమలో, ఎంతని చెప్పను ఆ ప్రేమలో. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, మరొక ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును ధ్యానించడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి కృపను బట్టి యేసుక్రీస్తు ఘనమైన నామమును మహిమపరుస్తూ ఈ విధంగా సమకూర్చిన దేవునికి
మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యమును ఈ సందర్భంగా చదువుకుని ధ్యానం చేద్దాం. దయచేసి మీ బైబిల్ తెరిస్తే పరిశుద్ధ గ్రంథముగా పిలువబడుతున్న దేవుని వాక్యము హోషేయ గ్రంథము. దేవుని యొక్క వాక్యమును ఈ సందర్భంగా చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. 6వ అధ్యాయము 6వ వచనం అండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. తలల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. నమ్మదగిన దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మరొకసారి నీ పాసందుకు వచ్చాం. ఈ స్థలములో చేరినటువంటి మేము నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నామయ్యా. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందారు. అలాగే ఈ సమయంలో నీ వాక్యం వినబోతున్నాం. నీవే మాతో మాట్లాడి మమ్మల్ని మహిమకు ఆయత్తపరచండి. నీవే మా మధ్యలోనికి రండి నాయనా. ఈ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా, మర్యాదకరంగా, దీవెనకరంగా జరిగించి నీవే సహాయం చేయమని మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ నజరేయుడని యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యమైన నామములో వేడుకొనుచూ ఉన్నాము. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మనము చదువుకున్నాం. ఈ హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకున్నాం. ఏమంటున్నాడంటే, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. ప్రియమైన స్నేహితులారా, ఈ హోషేయ గ్రంథము ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనకి తెలియచేస్తూ ఉంది. దేవుని యొక్క మహాకనికరము, దేవుని యొక్క కృప ప్రజల మీద ఎంత అద్భుతంగా ఉందో తెలియచేయడానికే ఈ యొక్క గ్రంథం రాయబడి ఉంది. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను 4 రాజులు ఇజ్రాయేలీలను పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో దేవుని ప్రవక్తగా పిలువబడుతున్న హోషేయ ప్రవచనాలు చెప్పడం జరిగింది. ఆ రాజుల పేర్లు ఉజ్జియా, యోతాము, ఆహాజు. ఈ 4 కనుక ప్రియులారా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఈ 4 రాజులను సాదృశ్యంగా తెలియపరుస్తున్నాను. ఈ 4 రాజుల జీవితాలలో, వాళ్ళ బ్రతుకులో జరిగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంఘటనలన్నిటినీ వివరిస్తూ వారిని హెచ్చరిస్తూ ఈ వచనాలు రాయబడ్డాయి. కాబట్టి ఆ కాలంలోనే ఇజ్రాయేలు దేవుని విసర్జించి విగ్రహారాధికులై పాపానికి లోబడినటువంటి పరిస్థితిలో దైవజనుడైనటువంటి హోషేయను దేవుడు ప్రేరేపించి, దేవుడు మాట్లాడుతూ, నీవు ఒక ఆమెను పెళ్లి చేసుకో, ఆమె వ్యభిచార సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఒక వేశ్య లాంటిది అని ప్రభువు చెప్తే దేవుని మాటకు లోబడి ఆమెను వివాహం చేసుకున్నటువంటి యవనస్తుడైనటువంటి ఓ ప్రవక్త. అతని జీవితంలో మరి కొంతమంది పిల్లలు కూడా జన్మించడం జరిగింది. పిల్లరా, ఇప్పుడు హోషేయ అనే మాటకు అర్థం ఏమిటంటే రక్షించుమి. ప్రభువా, ప్లీజ్ సేవ్ మీ, రక్షించుమి అనే ఓ అర్థవంతమైనటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి. అతడు వివాహం చేసుకున్నటువంటి ఆ స్త్రీ పేరు గోమెర్. గోమెరు అనే మాటకు అర్థం అట
గోమేరేనా? రైట్. గోమేరును పెళ్లి చేసుకున్నాడు కదండి. గోమేరు అనే మాటకు అర్థం సంపూర్ణత అని అర్థం అండి. ఆమె పాపములో సంపూర్ణమైనటువంటి స్త్రీ ఆమె. అలాంటి ఆమెను పాపములో ఉన్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకుని ఆమెను పరిశుద్ధపరిచి పరిశుద్ధతలో సంపూర్తి చేయడానికి దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రణాళిక అయి ఉన్నది. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, మీరు ఒకవేళ పాపంలో సంపూర్ణం అయిపోయారేమో, లేక పాప జీవితాన్ని గడుపుతున్నారేమో, పరిశుద్ధుడని యేసయ్యనొద్దకు వస్తే రక్షించగల సమర్థుడని మరొకసారి మాటలు తెలియపరుస్తున్నాను. విషయానికి వద్దాం. ఇప్పుడు ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో వ్రాయబడిన మాట, నేను బలిని కోరువాడను కాను, కనికరమునే కోరుచున్నాను. వింటున్నారా ప్రియ స్నేహితులారా? ప్రభు మన నుంచి కోరేది, ప్రభు మన నుంచి కోరుకునేది ఏమిటి? ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం నేర్చుకుంటున్నటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి అంశం ఏమిటంటే, దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు? దేవుని పిల్లలారా, క్రైస్తవ స్నేహితులారా, దైవ సంబంధమైనటువంటి ప్రజానికమా, మీ నుండి ఆయన కోరేది ఏమిటి? నీ నుంచి ఆయన ఏమి ఆశిస్తున్నాడు? ఏమి నీ నుంచి కోరుకుంటున్నాడు? ఈ విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు నీ చివరి కాలంలో క్రైస్తవులు అందరూ కూడా దేవుని నుండి ఏదో ఒకటి కోరుకునే వ్యక్తులు అయిపోయారు. దేవా, నాకు అది కావాలి, మాకు ఇది కావాలి, ఇది కావాలని దేవుని ముందు వారి యొక్క కోరికల చిట్టాను ఒక కాగితం మీద రాసుకుని ఆ దేవుని ముందు ఆ యొక్క కోరికలన్నింటినీ కూడా చదివిస్తున్నారు. దేవుని నుంచి కోరుకునే వాళ్ళే అయిపోయారు. ఈ రోజున దైవ సంబంధమైనటువంటి దేవుని వాక్య ప్రేమికులారా, ఈ రోజున మీరు దేవుని నుంచి కోరుకోవటం ఎంత ప్రాముఖ్యమో అంతకంటే నీ నుంచి ప్రభు ఇంకోటి కోరుకుంటున్నాడన్న సంగతి జ్ఞాపకం చేయడానికి నేను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. ఈ రోజున ప్రియ స్నేహితులారా, వింటున్నారా? దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడో ఎంతకాలం చూసినా ఆయన నుంచి నువ్వు కోరుకోవడమేనా? ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేసినా, ఎంతకాలం నుంచి ఆయన నుంచి ఉపకారాలు, మేలులు, ఆశీర్వాదాలు పొందుతున్నా, ఆయన నుంచి వాగ్దానాలు పొందుతున్నా, ఇంకా ఆయన నుంచి కోరుకునే వ్యక్తులుగా ఉండిపోయారే. నా ఉద్దేశం ఏమిటంటే, నీ నుంచి ఏం కోరుకుంటున్నాడో ఓసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం. పిల్లలు వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రుల నుంచి ఏమి కావాలో అవన్నీ కోరుకుంటారు. చిన్నప్పటి నుంచి చాక్లెట్ దగ్గర నుంచి వారు ఒక స్టేజ్కి వచ్చే వరకు, వారు ఒక యవన ప్రాయం వచ్చేంత వరకు, ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడేంత వరకు తల్లిదండ్రుల నుంచే కోరుకుంటారు. కానీ వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత, వారికి ఒక కుటుంబ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆలోచన ఏంటంటే, నా తల్లిదండ్రుల కోరికలు ఏమిటి, వాళ్ళని ఎలా పెంచాలి, వారిని ఏ విధంగా వృద్ధాప్యంలో నవ్వచ్చు, వారి అవసాన కాలంలో వారి యొక్క కోరికలేమిటి, వారి జీవితాన్ని ఎలా సాగించాలని ఒక కుమారుడు ఆలోచించాల్సినటువంటి లోకరీతి ఉంది కదా ఈ చివరి కాలంలో పిల్లరా. అలాగే దేవుని యొక్క కోరిక ప్రతి క్రైస్తవుడు గుర్తించాల్సిన బాధ్యత ఉంది. ఏమిటి దేవుని కోరిక? ఏమిటి? దేవుడు నా నుంచి ఏమైనా ఆశపడుతున్నాడా? మరలా చెప్తున్నాను, ఈ చివరి కాలంలో సుమారు 40-30 సంవత్సరాలు భక్తి చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని నుంచే ఆశపడుతున్నారు. దేవా, నా ఆశను తీర్చు. ఆశ తీరుట నరులకు తీపని ఉంది కదా ప్రభువా. ఆశ తీర్చగల దేవుడు కదయ్యా ప్రభువా. ఆశ తీరటం ప్రాణానికి తీపని ఉంది కదా. నీ మీద ఆశ పెట్టుకోవడం మంచిదని ఉంది కదా ప్రభువా. కాబట్టి మా కోరికలు, మా ఆశలు నిజమేనండి. ఇవన్నీ నేను కాదంటలేదు, ఇవన్నీ దేన్ని తప్పు పట్టడం లేదండి. ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఇంకా వాగ్దాన సందేశాలంటూ, వాగ్దాన కుడికలంటూ, వాగ్దానాల కోసం ఎదురు చూసే క్రైస్తవులు ఉన్నారు. ఇంకా నేను ఎదురు చూడొద్దని చెప్పట్లేదు సుమా, ఇది ఎంతకాలం? దాని నుంచి ఒక ఉత్తమ స్థాయికి మనం వెళ్ళొద్దా? ఒక అత్యుత్తమైనటువంటి భక్తిలోనికి మనం వెళ్ళొద్దా? ఇంకా చిన్నపిల్లల్లాగా, ఇంకా తల్లిదండ్రుల యొక్క చాటున పిల్లల్లా కాకుండా ఒక కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి వ్యక్తులుగా మీరేం చేయాలంటే, మీ తండ్రి కోరికను నెరవేర్చే ఆ స్టేజ్కి రావాలని మనం చేస్తున్నాం. ఇంకా పిల్లల్లాగా, ఇంకా పసి పిల్లల్లాగా,
ఇంకా వయసు రాని పిల్లల్లాగా, ఇంకా ఎదగని వ్యక్తుల్లాగా, ఇంకా ఆహారమును తినటానికి శరీర స్థితి ఎదగనిటువంటి పిల్లల్లాగా ఇంకా పాలు తాగుతూ, ఇంకా ఏమంటే కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి. ఒకడు మూల పాఠములు మరలా మీకు బోధించవలసి వస్తుందని పౌలయ్య గారు బాధపడలేదా? అంచేత ఈ రోజున నేను మీకు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడో ఓసారి ఆలోచించాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను. పిల్లల చదివిన వాక్యంలో ఏముందంటే, కనికరమును కోరుచున్నాను, బలిని కోరడం లేదు. నేను కోరేది ఏమిటయ్యా అంటే కనికరమును కోరుచున్నాను. ఆయన ఎంత కనికర సంపన్నుడో ఒకసారి మీరు చూస్తారా? ఆయనకున్న కనికరాన్ని మీరు ఒకసారి గుర్తించగలరా? ఒక యవనస్తుడైనటువంటి ఒక ప్రవక్తను, ఆ హోషేయను వెళ్ళి వివాహం చేసుకుని వయసు వచ్చిన తర్వాత ఒక వేశ్య లాంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి ఆమెను వివాహం చేసుకోవటం, ఆమెతో మాట్లాడడం, ఆమెతో సంతానోత్పత్తి చేయటం ఎంత బాధాకరమైన సన్నివేశం. అలాంటి పాపపు జీవితాల్లో జీవిస్తున్న వారిని సైతము వారి నుంచి బలులు కోరుకోవట్లేదు. ఆయన కోరేది ఏమిటంటే కనికరమును ఈ రోజున నీ నుంచి కోరేది, క్రైస్తవుడా నీ నుంచి కోరేది. నేను ఈ రోజున దేవుని వాక్యంలోంచి ఒక 3 విషయాలు దేవుడు నీ నుంచి, నా నుంచి, ప్రతి క్రైస్తవు నుంచి, ప్రతి దైవజను నుంచి ఒక 3 విషయాలు కోరుకుంటున్నాడో ఆ 3ంటిని మీ ముందు తెలియపరచి ప్రభు ప్రేమతో మిమ్మలను హెచ్చరించాలనే ఉద్దేశంతో ఈ రోజున దేవుని వాక్యమును అందిస్తున్నాను. ప్రియులారా, జాగ్రత్తగా దేవుని వాక్యం చదివితే మొట్టమొదటిది ఏంటంటే కనికరమును కోరుచున్నాడు కానీ బలిని కోరడం లేదు. దావీదు అందుకే ఒక కీర్తనలో ఏమంటాడంటే, చదువుతారా 51వ కీర్తన 16వ వచనంలో దావీదు మహారాజు ఏమంటున్నాడో ఒక్కసారి మన బైబిల్ చూద్దాం. 51వ కీర్తన కాస్తంత కొంచెం పరిశీలనగా మీ రోజున బైబిల్ చూడండి. దయచేసి బైబిల్ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ త్వరగా ముందుకు వెళ్దాం. 51వ కీర్తన 16వ వచనం. దేవా, నీవు బలిని కోరేవాడవు కాదు. ఒకవేళ నీవు బలిని కోరితే నేను నీకు చాలా బలి అర్పించేద్దును, చాలా బలులు అర్పిద్దును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. చూడండి, దావీదు మహారాజు తెలియపరుస్తున్నాడు. దేవా తాను పాపం చేసిన తర్వాత పాప పరిహారార్థమై అతడు ఏడుస్తూ, గోల పెడుతూ, కన్నీళ్లు కారుస్తూ అతడు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన, దేవా నీవు బలిని కోరేవాడవు కాదు కదయ్యా, దహన బలి నీకు ఇష్టమైనది కాదయ్యా. ఒకవేళ నీవు బలిని కోరితే నేను చాలా బలులేసేద్దునయ్యా. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే ఆయన బలి కోరువాడు కాదు. ఆయన నీ యొక్క బలుల విషయమై, నీ బలుల విషయమై నిన్నేమి అడగట్లేదు. అందుకే ఒక కీర్తన అంటాడు, 50వ కీర్తన 18వ వచనంలో కూడా ఏమంటాడంటే, మీరు జాగ్రత్తగా చదువుకోండి, ఆ పేరు తిప్పితే అక్కడ ఉంటుందండి. నీవు దేవా బలిని కోరు వాడవు కావని చెప్పినటువంటి ఆ మాటను దేవుని యొక్క వాక్యంలోంచి పొడిగిస్తూ దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదే, నీ దహన బలులు నిత్యం నా ఎదుట కనబడుచున్నవి కదా. నీ ఇంట కోడినైనను నీ మందలో నుంచి పొట్టేళ్లు గాని నేను తీసుకోనే. అడవి మృగములన్నీ, 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా. కొండలలో ఉన్నటువంటి పక్షులన్నిటినీ నాకు తెలుసు, అవన్నీ నేను ఎరుగుదును. పొలములోని పశ్వాదులన్నీ నా వశములో ఉన్నాయి. నేను లోకము దాని పరిపూర్ణత నావే కదా. ఒకవేళ నాకు ఆకలిస్తే నీతో చెప్తానా, వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తమును. చూసారండి ప్రభు ఎంత ఆవేదనతో అడుగుతున్నాడు. అయ్యో దేవుని సంఘమా, నేను బలిని కోరేవాడిని కాదా, నీ మేకపోతుని అడిగేవాడిని కాదే,
నీ కోడిని అడిగేవాడిని కాదే, నీ కోడి దూడని అడిగేవాడిని కాదు కదా. నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించుటలేదు. 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా, వాటిని సృజించిన వాడిని నేనే కదా, వాటికి జీవమును ఊపిరిని పోసేవాడిని నేనే కదా. 1000 కొండల మీది పశువులన్నీ నావే. వృషభముల మాంసం, వృషభం ఎద్దు మాంసం నేను తింటానా? పొట్టేళ్ల రక్తం నేను త్రాగుతానా అని దేవుడు బాధపడతాడు. అంటే దేవుడు కోరుకునేది ఏవయ్యా అని మనం ఒకసారి ఆలోచిస్తే కనికరమును కోరుచున్నాడు. నా ప్రియమైన క్రైస్తవ దేవుని సంఘమా, నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున ప్రభు నీ నుండి కోరుకునేది ఒక 3 విషయాలు మీ ముందుంచాలని ఆశపడుతూ ఈ రోజున దేవుని వాక్యాన్ని అందిస్తున్నాను. 1, బలిని కాదు, ఆయన కనికరమును కోరుచున్నాడు. యెషయా గ్రంథం ప్రారంభ 1వ అధ్యాయం ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 10, 11 వచనాలు ఒకసారి చదువుతారా? భలే దేవుడు ప్రభు యొక్క బాధను ఒక ప్రాంతం మీద దృష్టించి ఒక ప్రాంత ప్రజలతో మాట్లాడుతూ ఏమన్నాడో ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. సొదొమ న్యాయాధిపతులారా, దేవుని మాట ఆలకించండి. గొమొర్రా జనులారా, దేవుని ఉపదేశానికి మీ చెవులు ఒగ్గుతారా? దేవుడు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులు, పొట్టేళ్ళు బాగుగా మేపిన దూడల క్రొవ్వు నాకు చూడండి. సొదొమ గొమొర్రా మనుషులు వాళ్ళను చూడగా, ఆ మాట వినగానే మనసులో భయకంపితం అవుద్ది. లోతు దినాల్లో సొదొమ గొమొర్రా పట్టణస్తులు ఎలా ఉన్నారని చెప్పాడండి యేసయ్య. జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లి గీయబడుచు, నాడుచు, ఇల్లు కట్టుకొనుచు. ఏమంటే వాళ్ళ జీవిత విధానం అంత గందరగోళంగా ఉంది. దేవుని దూతలు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి లోతు ఇంటికి వస్తే ఆ ఇంటి చుట్టూ చేరి భయంకరంగా లోతును బాధ పెట్టిన మనుషులు కదా వాళ్ళు. లోపల ఉన్నవాడు బయటకు పంపించి వారిని మేము కోడాలి, ఎరగాలి. స్నేహితులారా, కానీ వాళ్ళు చేసే పనులు ఏంటంటే కనికరం వాళ్ళ జీవితంలో లేదు, కానీ బలులు మాత్రం చాలా ఉన్నాయండి. చాలా బలులు వేస్తున్నారు. సొదొమ న్యాయాధిపతులారా, గొమొర్రా జనులారా, విస్తారమైన మీ బలులు నాకెందుకు? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని మాట వినలేదు కానీ, దైవ సేవకుని మాట వినలేదు కానీ, చివరికి పేతురు గారు రాసిన మాట ప్రకారంగా నీతిమంతుడు అని కనబడుతున్న ఆ లోతు మాట వినలేదు కానీ, కనికరం వాళ్ళ జీవితంలో లేదు కానీ, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బలులేస్తున్నారు. అర్పణలు బలులేస్తున్నారండి. అసలు బైబిల్ ప్రారంభంలో 4వ అధ్యాయంలోనే అర్పణ కాదు కదా, ముందు నిన్ను అంగీకరించాలన్నది కదా బైబిల్. కయ్యనును అతని అర్పణను దేవుడు లక్ష్యం పెట్టలేదు. ముందు బలి కాదు సార్, ముందు నువ్వే అర్పించబడాలి, ముందు నీవే దేవునికి అంగీకారం అవ్వాలి, మొదటిగా నిన్నే దేవుడు అంగీకరించాలి. నా ప్రియమైన దేవుని సంఘమా, ఆయన బలి కోరువాడు కాదు. ప్రారంభ మాట. ఏమంటే బలిని కోరితే నేను విస్తారమైన బలులు వేస్తానంటున్నాడు ఆయన. నీ బలుల కోసం కూడా నేను నిన్ను గద్దించట్లేదు అంటున్నాడు ఆయన. సొదొమ మనుషులారా, మీరు కనికరమును కోరుకోవడం మానేసి, దేవుని కృపలోనికి రావడం మానేసి బలిలేసి తప్పించుకుందాం అనుకున్నారే. విస్తారమైన మీ బలులు నాకెందుకు? బాగా బలిసిన పొట్టేళ్ల క్రొవ్వు నాకెందుకు? అవి నాకు వెక్కసం, చిచ్చి అసహ్యంగా ఉన్నాయి నాకు. ప్రియమైన సోదరులారా, ఈ యొక్క వాక్యముల యొక్క అంతరార్థం మనకి ఏమర్థమైంది అంటే బలిని కోరడు ఆయన. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన బలిని కోరేవాడు కాదు. సరే, మరి ఏం కోరుతున్నాడు సార్ అని మీరు అడిగితే కనికరమును కోరు దేవుడు. దేవుని కోరికను తీరుస్తావా? కనికరమ గలవారు ధన్యులు, వారు కనికరమునే పొందుతారని యేసుక్రీస్తు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పలేదా? కనికరము కలిగిన వారు ధన్యులని చెప్పలేదా యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చినప్పుడు? కాబట్టి మొట్టమొదటిగా నీ నుంచి కోరుకునేది బలిని కాదు, నీ అర్పణ కాదు, నీ కానుకలు, నీ చందా కాదు. ఏమండి, అలా కోరుకునేవాడైతే
నయమాను తెచ్చిన బహుమానాలు ఆ దైవజనుడైన ఎలీషా ఎందుకు నిరాకరించాడు? ఒప్పింపవలసినంత బలవంతము చేసిన సార్ చాలా బ్రతిమాలాడట నయమాను. కొంచెం కూడా తీసుకోలేదు. సొదొమ గొమొర్రా పట్టణాలను ఉన్నటువంటి లోతు చెరపట్టబడితే అబ్రహాము వెళ్ళి వారందరినీ విడిపించి, యుద్ధం చేసి విడిపించి వచ్చిన తర్వాత, అయ్యా మాకు మనుషుల్ని ఇచ్చేసి మిగిలింది మీరు పట్టుకెళ్ళానంటే అబ్రహాము ఏమండి చెప్పుల వారు కూడా తీసుకొని అన్నాడండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ రోజున క్రైస్తవ సంఘమా, విశ్వాసులారా, మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, కానుకలు తెచ్చేనే బ్యాచ్ ఉంది ఈ రోజున. మీరు ఏమైపోయినా పర్వాలేదు, మీ పరిస్థితి ఎలా ఉన్నా పర్వాలేదు, సరైన భక్తి చేయకపోయినా పర్వాలేదు, ఏమంటే మా కార్యక్రమాలకి, మా టీవీ కార్యక్రమాలకి, మా యొక్క ఛానల్స్కి మీ కానుకలు పంపండి, మాతో ఫోటోలు. ఏమిటండి దుర్మార్గపు ఆలోచనలు? మొదటిగా ఆయన కనికరము కోరుచున్నాడు. మర్చిపోకండి, నీ బలిని కాదు, నీ అర్పణ కాదు, నీవే ఒక అర్పణ అయిపోయి నీ నుంచి ఒక కనికరం బయటకు వస్తే, నీవే ఒక కనికర మూర్తిగా పిలువబడితే, కనికర మూర్తి అని యేసు నమ్ముకున్న నీవు ఒక కనికరము కలిగిన వ్యక్తిగా నీవు ఉంటే, ఏమంటే కఠినమైన స్వభావం నీలో పోతే, రాతి కంటే కఠినమైన హృదయం కలిగినటువంటి ఇశ్రాయేలీల వలె కాక, ఫరో వలె కాక, కనికరమును కలిగి ఉంటే ప్రభు నిన్ను కోరుకుంటాడు. బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం, నేను బలిని కోరువాడను కాదు. సరే, త్వరగా రెండో విషయానికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 2వ వచనానికి 2వ మాటను మనం చూద్దాం. 51వ కీర్తన 6వ వచనాన్ని చదివితే, 51:6 అండి. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నా. దేవుడు కోరేది రెండవదండి, మన నుంచి దేవుడు ఆశించేది. మరలా చెప్తున్నాను, దేవుని ఆశను నువ్వు తీర్చగలవా? ఈ రోజున దేవుడు ఏదైతే నీ నుంచి ఆశ పడుతున్నాడో, దేవుని కోరికను గుర్తించాలి. ప్రతి తల్లి తండ్రి యొక్క కోరికను పిల్లలు గుర్తించొద్దా? కనీసం వాళ్ళని పట్టు పరుపు మీద ఉయ్యాల ఊపమని అంటలేదు. వాడు బాధపడేది ఏంటంటే, చివరి కాలంలో కనీసం మా కోరికను మన్నించొద్దని బాధపడే తల్లిదండ్రులు ఎంతమంది లేరండి? అరే, చిన్నప్పుడే వీడి కోరిన ప్రతిదీ మేము సమకూర్చాం. ప్రతిదీ. నా ప్రియమైన సోదరులారా, నీ పరమ తండ్రి నీ నుంచి కోరుతున్నాడు. అంతరంగములో హృదయపూర్వకముగా నీలో చేవి రావాలంటే సత్యము కావాలట. ఈరోజు చాలామంది అంతరంగంలో సత్యం ఉందా, అంతరంగంలో ఒకలాగా, బయటికేమో ఎంతో ప్రబుద్ధులు, చాలా మంచివారులాగా. ఏమంటే హృదయ వేషధారణ, అంతరంగంలోనేమో అంత అపవిత్రమైన జీవితమేనా? శాస్త్రు పరిశీలి ప్రభు అదే అన్నాడు కదా, రే మీరు ఎట్టున్నారో ఒకసారి చూసుకోండి. సున్నము కొట్టిన సమాధులు, పైకి సూపర్, చాలా తెల్లగా కనిపిస్తున్నారు, చాలా అద్భుతంగా కనబడుతున్నారు, కానీ మీ అంతరంగము, మీ హృదయము అతితేంద్రియముతోనూ దుర్మార్గముతోనూ, ఏమండి దేవునికి ఇష్టము కాని విషయాలతో నిండిపోయినటువంటి వ్యక్తులారా. సోపులో, జీలకర్రలో, ఏమండి మీరు అన్నింటిలో దశమ భాగం చెల్లిస్తున్నారు, ఏమంటే వాళ్ళు అన్నింటిలో దశమ భాగం చెల్లించిన వాళ్ళే, కానీ మీ హృదయాంతరంగం సత్యము లేదు, యథార్థత లేదు అని ప్రభువారిని బాహాటంగా, అంధులైన మార్గదర్శకులారా, సున్నము కొట్టిన సమాధులారా, ప్రభు ఎందుకంటే అంత వాళ్ళను చూసి వాళ్ళ మీద మండిపడ్డాడు ఆయన. వేషధారులారా, అయ్యో గుడ్డి పరిసయుడా. ఏంటండి ఆ పదాలు? ప్రియమైనటువంటి సోదరులారా, మరొకసారి మీకు దేవుని వాక్యమును బ్రతిమాలపూర్వకంగా చెబుతున్నా. ఏంటో తెలుసా? నీ నుంచి ఆయన సత్యమును కోరుచున్నాడు, సత్యములను కొనసాగాలని కోరుచున్నాడు, హృదయాంతరంగంలోంచి యథార్థతను కోరుతున్నాడు. ఆయన యథార్థవంతుడు, యథార్థవంతులకు ఏ మేలు చేయని వాడు గనుక ఆయన అంతరంగములో, ఏమండి సత్యమును కోరుచున్నాడు. మీకు బాగా అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంలో. దైవజనులు పేతురయ్య గారు వాక్యాన్ని బోధిస్తున్నారు కదండి. ఆదిమ సంఘం ప్రారంభమైంది. వాళ్ళు
సంఘ ప్రారంభంలో అనేక మంది శిష్యులుగా చేర్చబడుతున్నారు, వారసులుగా కాదు, శిష్యులుగా చేర్చబడుతున్నటువంటి పరిస్థితిలో వారికి ఉన్న భూములను అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారట. అదే పరిస్థితిలో లోగడ అననీయ సప్ఫీరా అనే ఒక దంపతులు వాళ్ళు కూడా అమ్మేసుకున్నారండి. మరి ఏమో వాళ్ళ ఆలోచన ఏంటో, కొంత దాచుకున్నారు, కొంత తెచ్చారు. పౌలు లేక దైవజనులు పేతురు గారి యొక్క పాదాల దగ్గర పెడితే ఆయన అడిగారు, ఏమమ్మా అననీయ గారు ఇంతకే అమ్మారంటే ఆయన అన్నాడు, అవును సార్ అన్నాడు. అక్కడ రాయి ఏమన్నాడు తెలుసండి, దైవజనుడు పేతురు గారు ఏమన్నారంటే, అయ్యా ఎందుకయ్యా నువ్వు అబద్ధం ఆడుతున్నావు? దేవుని పరిశుద్ధాత్మను మోసగించడానికి ఎందుకు మీరు అబద్ధం ఆడుతున్నారు? ఆ డబ్బు మీ దగ్గర ఉన్నదంతా అది మీదే కదా. ఏ సార్ మాకు వృద్ధాప్యంలో కాస్త అవసరం కొలిది మేము కొంత దాచుకున్నామంటే ఎవడు కాదంటాడయ్యా మిమ్మల్ని. అసలు మీరు మొత్తం తేకపోయినా మిమ్మల్ని బాధ పెట్టే బలవంతంగా లాక్కునే బ్యాచీ కాదు కదా మేము. ఈరోజు చాలామంది బలవంతంగా లాక్కోవట్లేదు కానండి, మనుషుల యొక్క బలహీనతలను అసరాగా చేసుకుని లాక్కునే జ్ఞానం మాత్రం సూపర్గా ఉందండి క్రైస్తవ దైవజనులకు. మనుషుల యొక్క బలహీనతలను ఏమంటే ఆధారం చేసుకుని ఎలా అబద్ధం ఆడుతుంది. అది మీ దగ్గర ఉంటే అది మీదే కాదన్నది ఎవరు? సత్యము లేకే కదండి వారిద్దరు అననీయ సప్ఫీరాలో సంఘములో అకస్మాత్తుగా వారి ప్రాణాలు కోల్పోయి, వారి జీవితాలు మనకే ఏమంటే వాళ్ళ జీవితాలు మనకే ఎంత దురదృష్టకరమైన బ్రతుకండి అది వాళ్ళది. ఆధ్యాత్మికమైన సేవలో నమ్మకమైన పరిచారకులుగా ఏమంటే దేవుని కృపలో ముందుకు వెళ్ళాల్సినటువంటి వ్యక్తులు. నేను అనుకుంటాను ఆ రోజు వాళ్ళు అబద్ధం ఆడకపోతే, వారు జీవించి ఉంటే ఏమంటే ఇంకా దైవజనుల యొక్క పరిచర్యలో ఇంకా వారు పరిచారకులుగా, వారు చేయూత అందించేవారుగా దైవజనులకు కుడి చేతిలో ఉండేవారేమో. కానీ సత్యము దూరమే. అంతరంగములో ప్రభు మన నుంచి కోరుకుంటున్నాడు ఏమిటంటే సత్యమును కోరుచున్నాడు. ప్రియమైన సోదరులారా, మీరు గమనిస్తున్నారా? సత్యం లేకే కదండి మొదటి మానవుడైన కయ్యని పరిస్థితి ఏమైందండి? దేవుడి యొక్క అర్పణ అంగీకరించలేదు, కోపం వచ్చింది ఆయనకి. ఇప్పుడు కోపం దేవుని మీద, దేవా ఎందుకు నా అర్పణ అంగీకరించలేదు? వాడిది అంగీకరించడానికి గల కారణం ఏమిటి? నాది నిర్ద్వందంగా త్రోసి వేయబడ్డానికి గల కారణం ఏమిటి? ప్రభు సమాధానం చెప్పును. కోపిస్తే ప్రేమగల దేవుడు కదండి వచ్చాడు. కయ్యను, ఏమ్మా మొహం అలా ఉందే, మొహం చిన్నబుచ్చుకున్నావేమ్మా, అరే నీ మొహం బాలేదే, నువ్వు సత్క్రియ చేస్తే తలపైకి ఎత్తుకుందువు కదా, సత్క్రియ చేయలేదు, అందుకే పాపము నీ ఇంట పొంచి ఉంది అని చెప్పాడు. అవునా ప్రభువా, నేను సత్క్రియ చేయలేదా? అయితే సత్క్రియ చేస్తాను ప్రభువా. ఏమిటి సత్క్రియ అంటే? ప్రభు దానికి సమాధానం చెప్పును, కానీ మాట్లాడలేదు. అస్సలు మౌనంగా ఉన్నాడు, మాట్లాడలేదు. మరలా ప్రభు వచ్చాడు, ఏమయ్యా కయ్యను, ఏమిటి సత్క్రియ చేయలేదు, పాపం పొంచి ఉంది, ఇప్పటికైనా మించిందేమీ లేదు. పాపము పొంచి ఉన్న పరిస్థితిలో నువ్వు చేయాల్సింది ఒకటే ఏంటో తెలుసా? ఏది సత్క్రియ అది చేస్తే బాగుంటుందని దేవుడు చక్కగా అతనిని హెచ్చరించాడు. అతనితో ప్రేమ గల తండ్రిగా అతనితో మాట్లాడాడు. కానీ అంతరంగంలో పగ కలిగిన వాడు వీడు, అబద్ధం కలిగిన వాడు, ద్వేషం, అసూయ, స్వార్థం, వంచన, దగ, మోసం అన్నీ కలిగినోడు గనుక మీకు అర్థమవుతుందండి. సత్యం లేనివాడు కనుక తమ్మునితో మాట్లాడుతూ పొలంలో కొట్టి చంపేశాడు. అప్పుడైనా ప్రభు వచ్చాడు, కయ్యను నీ తమ్ముడేడి, నీ తమ్ముడు ఎక్కడా? పోనప్పుడైనా అంతరంగంలో సత్యం కలిగినోడు అంటారా? అప్పుడైనా చెప్పాలి కదా, ప్రభువా ఉద్రేకములో, కోపములో నా తమ్ముడిని నేను హత్య చేసేసానయ్యా, నా తమ్ముడిని నేను భయంకరంగా కొట్టి చంపేశానయ్యా, నేను చాలా ఘోరమైన పాపం చేశానయ్యా, దయతో నన్ను క్షమించంటే క్షమించడా ఆయన? కానీ ఆ మాటలే మా తమ్ముడికి నేను కాపలావాడా, నేను కాపలెట్టాను. ప్రేమైన సోదరు, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలో కయ్యను మనస్సులో అంతరంగంలో సత్యము లేదు. ఈ రోజున క్రైస్తవుడా
ఆధ్యాత్మిక దేవుని వాక్యం వింటున్న సోదరి సోదరులారా, దేవుని పిల్లలారా, ఒకటి ఈ రోజున మరొకసారి మీ ముందు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని కోరిక, దేవుడు నీ నుంచి ఆశపడుతున్నాడు. ఒకటి, బలిని ఆశపడలేదు ఆయన, నీ నుంచి కనికరమును ఆశపడుతున్నాడు ఆయన. రెండవది, నీ నుంచి అంతరంగంలో సత్యమును కోరుచున్నాడు ఆయన. మూడవది ఇంకొక వచనాన్ని మనం చదివి కార్యక్రమంలో ముందుకు పడదు. 45వ కీర్తన చాలా ప్రాముఖ్యమైనది ఇది. 45వ కీర్తన 11వ వచనం ఒకసారి చదువుదామండి. 45వ కీర్తన 11వ వచనం. ఈ రాజు కొంచెం పైన కూడా చదువుతారా పోని? కుమారి ఆలకించు, ఆలోచించు, నువ్వు చెవియొగ్గి నా మాట విను. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా అంటూ. నీ సౌందర్యమును కోరినవాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఒక 3 విషయాలు మీ ముందుంచాలని ఆశతో నిలబడ్డాను ఈ రోజున. ఒకటి, ఆయన నీ నుంచి కనికరమును కోరుచున్నాడు. రెండవది, నీ నుంచి సత్యమును కోరుతున్నాడు. మూడవది, నీ సౌందర్యమును కోరుతున్నాడంట. ఏంటండి? నీ సౌందర్యమును కోరినవాడు. అందుకేం చేయాలి? చదవండి, ఏం చేయాలి? నీ రాజు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము, అతనికి సాగిలపడుము, అతనికి నమస్కారం చేయుము. దాని యొక్క మరొక మాట ఏమిటంటే, నీ సౌందర్యమును కోరినటువంటి రాజును ఆరాధించుము. ఇంగ్లీష్ బైబిల్లో ఆరాధన, వర్షిప్ అని ఉందండి. తెలుగులో కాస్తంత మనకు బాగా అర్థమవడానికి తేలిక పదం ఉపయోగించారేమో అనుకుంటున్నాను నేను. నమస్కరించమంటే ఇలా, హలో, నమస్కారం, శాల్యూట్. కానీ అక్కడ ఇంగ్లీష్లో వర్షిప్, ఆరాధన. కింగ్ జేమ్స్ వెర్షన్ చదివితే ఆరాధన చేయి. ఎందుకు తెలుసా? అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ప్రియమైన సోదరులారా, దేవుడు గమనించండి, ఆయన మన నుంచి మూడవదిగా కోరుతున్నది ఏంటంటే, నీవు ఎంత అందంగా ఉన్నావో నీ సౌందర్యమును కోరినవాడంట, నీ అందాన్ని కోరినవాడట. అందుకే పరమగీత గ్రంథంలో సొలొమోను మహాజ్ఞాని తన ప్రియురాలైనటువంటి ఆమెను షూలమ్మితి గురించి వివరిస్తూ అంటాడో, నా ప్రియురాలా నీవు సుందరివి, నా ప్రియురాలా నీవు సుందరివి, నా ప్రియురాలా నీవు అధిక సుందరివి. చాలా సుందరమైన దానవమ్మ. ఏంటండి ఆ పదాలు? ఏ అందాన్ని చూసి, దేనిని చూసి? ప్రకృతి సంబంధమైన సౌందర్యమును చూసి కాదు, ఆత్మ సంబంధమైన సౌందర్యమును చూచాడు ఆయన. బైబిల్ ఏం చెప్తుందో మీరు చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఇప్పుడు ఈ రోజున మన సౌందర్యమును కోరాడు కాబట్టి ఏమంటే ఈరోజు చాలామంది లేనిపోని అందమైనటువంటి లేక అందంగా ఉండడం కోసం లేనిపోని ఎన్ని తగిలించేస్తున్నామో. ఏమంటే మరి సౌందర్యాన్ని కోరినోడు కదండి. అవునమ్మా, నీ సౌందర్యమును కోరినవాడంటే పై సౌందర్యం కాదు, పై రూపమును కాదు. ఏమంటే ఆయన పై రూపమును లక్ష్య పెట్టువాడు. బైబిల్ గ్రంథంలో బాధపడుతున్నాడు ఒక ఆయన, పాస్టర్ గారు. చిచ్చి, ఇలాంటి అభిషేకం చేసేనేంటి ప్రభువా, ఇలాంటి అభిషేకం చేయించేవేంటి ప్రభువా నా చేత. చిచ్చి, నీ మాటకు దూరమైనోడు, నువ్వు విసర్జించినోడు ప్రభువా అని ఏడుతుంటే, చాలే ఏడ్చింది శామ్యూల్ అన్నాడు. ఏంటి ప్రభువా? వెళ్ళు, ఒకను అభిషేకించి యెషయా బెత్లెహేం గ్రామంలోకి వెళ్ళి యెషయా కుమారులో ఒకని అభిషేకం చేయి రాజుగా. ప్రభువా, నేను వెళ్ళిన సంగతి రాజుగారు తెలితే చంపుతాడు. బలి అర్పణ అన్నట్టుగా వెళ్ళు. సరే వెళ్ళాడండి. యెషయా కుమారుని పిలిచాడు. నేను ఇంటికి వచ్చింది అబ్బాయి ఊరికే కాదు. ఆ రోజుల్లో, ఆ దినాల్లో ఒక దైవజనుడు ఒక ప్రాంతానికి వస్తుంటే ఆ ప్రాంతం హడిలిపోయిందంట. అయ్యా అయ్యా అయ్యా,
వాళ్ళు అడుగుతారు బెత్లెహేము గ్రామస్తుడు, అయ్యగారు సమాధానంగా వచ్చుచున్నారండి అంటే సమాధానం. బలిని ప్రారంభించిన అబ్బాయి నీకు ఎంతమంది కొడుకులు ఉన్నారండి, ఒక్కొక్కడిని పిలవండి. మొట్టమొదటి ఏలియాబు, షమ్మ, అబినాదాబు. ఏలియాబు పెద్దోడిని చూసి అబ్బా దేవుడు కోరుకున్నది ఇలాంటి వాళ్ళని అనుకున్నాడంట మనసులో. అనుకుని ఆ తైలపు బుడ్డిలో ఉన్నటువంటి లేక తైలాభిషేకం చేద్దామనేటప్పటికి ఇప్పుడు అందరికీ చేసేస్తున్నారండి. అడ్డమైన వాళ్ళందరికీ తైలాభిషేకమే. ఇప్పుడు ఏమండి, కొంచెం రోగం బాగుపడితే తైలాభిషేకం, 4 పాటలు వస్తే తైలాభిషేకం, 2 ప్రసంగాలు వస్తే తైలాభిషేకం. దేవుడు కోరిక, దేవుడి ఎన్నిక, దేవుని యొక్క ప్రణాళిక ఏమి ఎక్కర్లు తెలకి. చూడండి, దావీదును కోరుకునే సందర్భం అది, దావీదును అభిషేకం చేసే సందర్భం అది. వింటున్నారా? దేవుడు పై రూపమును ఒక 10 నిమిషాలు క్లాస్ ఇచ్చాడు. శామ్యూయల్, ఏం చూస్తున్నావు బాబు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావా? నేను పై రూపం చూసేవాడిని కాదు, త్రోసేసాను ఒక్కొక్కనే. 7 అయిపోయిన తర్వాత కూర్చున్నాడంట. ప్రభా, రాంగ్ అడ్రస్కి వచ్చానా? ఒకవేళ చిరునామా తప్పానా? లేదు యెషయా ఇంకెవరు ఉన్నాడండి బాబు అక్కడో. అతడు అడవిలో ఉన్నాడండి, వాడు గొర్రెలను కాయుచున్నాడు అని అర్థం ఉంది అక్కడ. పిల్లరా, అతడు ఏం చేస్తున్నాడటండి? గొర్రెలను కాయుచున్నాడు. ప్రియమైన సోదరులారా, అభిషేకము కలిగినటువంటి వానికి ఉండే అర్హత ఏంటో తెలుసా? దేవుని చేత అభిషేకించబడాలి అనే ఆత్మ రోషము కలిగిన వాడికి ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? గొర్రెలను కాసేవాడై ఉండాలి. గొర్రెల మేతను మేసేవాడే కాదు, గొర్రెలను మోసేవాడై ఉండాలి. గొర్రె కొరకు ప్రాణం పెట్టేవాడై ఉండాలి. గొర్రెను కాయుచున్నాడు, గొర్రెలను అయితే వాడు అడవిలో గొర్రెలను, అవునండి, అడవి లోకమే ఒక అరణ్యం అండి. ఈ లోక సంబంధమైన మనుషుల మధ్య దైవజనులారా, మీరు మీ గొర్రెలను కాయగలుగుతున్నారా? దుర్బోధనలకు లోనికి రాకుండా, పాపపు చీకటి లోనికి రాకుండా, లోకములోనికి రాకుండా, పాపేచ్ఛలోనికి రాకుండా, సంఘములోనికి రాజకీయాలు రాకుండా, సంఘములోనికి దేవునికి ఇష్టము కానీ ఆచార కార్యక్రమాలు ఏమీ లోనికి రాకుండా నువ్వేమన్నా కాపలా కాయగలుగుతున్నావా? అతడు గొర్రెలను కాయుచున్నాడు. కాసేవానికి అభిషేకం సార్, అడ్డమైన వాడు కాదు, తుత్తోలు కాదు. అతడు గొర్రెలను కాయుచున్నాడు. అతను వస్తున్నాడట. రే, మీ నాన్న పిలిచాడని వస్తున్నాడండి. అతడు రాగానే అతని కోసం ఏమన్నాడో ఒకసారి బైబిల్ చూడండి. ఏమన్నాడో ఒకసారి చూద్దాం. 1 సమూయేలు 16వ అధ్యాయము ఒక్కసారి చూడండి. ఆ యొక్క సమూయేలుతో ప్రభు ఏమంటున్నాడో 16వ అధ్యాయము. అందరికీ తెలిసిన మాటలే, అందరికీ తెలిసినటువంటి వచనాలే. 7వ వచనం, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టేవానిని దేవుడు లక్ష్య పెట్టడు. మనుషులు లక్ష్య పెడుతున్నారు, పై రూపం లక్ష్య పెడుతున్నారు. మీరు ద్వితీయోపదేశకాండము అక్కడ కూడా 10వ అధ్యాయము 17వ వచనం కూడా చదివితే అక్కడ కూడా అలాగే కనపడుతుంది. చదవండి, ఆ మాట కూడా చదువు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 10వ అధ్యాయము చూస్తారా? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 17వ వచనం. ఏలైనగా నీ దేవుడని యెహోవా పరమదేవుడు పరమ ప్రభు అయి ఉన్నాడు. మహాదేవుడు, పరాక్రమం కలిగినాడు, భయంకరుడైన దేవుడు. నరుల ముఖమును, దేవునికి స్తోత్రం చెప్పండి. నరుల ముఖమును ఏం చేయడు ఆయన? లక్ష్య పెట్టాడు. అంటే నరులకు ఉన్నటువంటి ప్రకృతి పరమైన, స్వాభావిక పరమైన, లేకపోతే ఏయో తగిలించుకుని రాసుకుని పూసుకున్న దానివల్ల వచ్చే సౌందర్య సంబంధమైన ముఖమును ఆయన చూడు, లక్ష్య పెట్టడం. నీ అందమును కోరినవాడు అని అక్కడ సమూయేలుకి మాట్లాడుతూ 17వ అధ్యాయం వద్దాం. మరలా 1 సమూయేలు మరలా వచ్చేద్దాం అక్కడికి. మాట్లాడుతూ ఏమంటే దావీదు రాగానే
దావీదు ఆ యొక్క స్థలానికి రాగానే ప్రభు ఏమన్నాడు ఒకసారి చూస్తారా? 16వ అధ్యాయం మొదటి సమూయేలు ఏమన్నాడండి? 16వ అధ్యాయము 12వ వచనం. అతడు వానిని పిలువనంపించిన తరువాత అతడు ఎర్రని వాడును. ఏంటండి అతడు ఎలా ఉన్నాడంట? దావీదు ఎలా ఉన్నాడంట? ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూడడానికి ఓ నాయనోయ్ చూడడానికి ఎలా ఉన్నాడటండి? సుందరమైన వాడు. అంటే ఏ సౌందర్యం ఉండి అతనుకుంట? ఏ సౌందర్యం ఉందని దేవుడు చెప్తున్నాడు? ప్రకృతి సంబంధమైన సౌందర్యం కాదు, ఆత్మ సంబంధమైన మరలా జ్ఞాపకం చేస్తున్నాను. అందము వ్యర్థము, సౌందర్యము అందము మోసకరము కదా. సామెతల గ్రంథంలో ఆఖరి అధ్యాయాలు అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. సౌందర్యము వ్యర్థము మర్చిపోకండి. ఈ రోజున దేవుని పర్వతం మీద ఉండాలంటే నీకుండగా లక్షణం ఏమిటి? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టొద్దు, అంతే కదండి. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టని వాడే వ్యర్థమైన దాని మీద మనసు పెడితే వాడికి పరలోక పట్టణంలో అతిథి మర్యాదలు దక్కవు. ప్రభు చెప్పేశాడండి. కానీ ఈరోజు చాలామంది వ్యర్థమైన దానికోసం ఎంత ప్రయాస, దానికోసం ఎంత ఆవులాట, దానికోసం ఎంత ఆరాటం. అయ్యో, నీ సౌందర్యమును కూడా అంటే ఆత్మ సంబంధమైన సౌందర్యం నీకు చాలా అవసరం. ఆత్మ సంబంధమైనటువంటి ఆ అభిషేకముతో కూడినటువంటి సౌందర్యం చాలా అందంగా కనబడాలి నీవు. అందుకేదా పౌలయ్య గారు సంఘానికి అనేక విషయాలు ఎందుకు రాశాడు? నా ప్రియురాలా నీవు సుందరివి అనే మాట ఎందుకుందో తెలుసండి? ఆత్మ సంబంధమైన సౌందర్యం. దేవునికి మహిమ కలుగునుగాక. అతడు నీ సౌందర్యమును చూచినవాడు, అతడు నీ సౌందర్యమును కోరుకున్నవాడు. ప్రియమైన సోదరులారా, ఈ భౌతికమైన సౌందర్యం వద్దు. అందుకే బైబిల్ కొరింథీ పత్రికలో దైవజనుడైనటువంటి పౌలు గారు అంటాడు, సుందరమైన మీ అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదు అని రాయబడలేదా? ఏమంటే సుందరమైన మీ అవయవాలకి ఎక్కువ సౌందర్యం అవసరం లేదని రాయబడలేదా? ఏమంటే ఇశ్రాయేలులారా, నేను మీతో రావాలంటే మీ మీద ఉన్న ఆభరణములను తీసేయండి అనే మాట రాయబడలేదా? జడల చేతనైనను, బంగారము చేతనైనను, మిగుల విలువ కలిగిన వస్త్రముల చేతనైనను మీరు అలంకరించుకోవద్దని దేవుని వాక్యం రాయబడలేదా? మరి ఎందుకండి ప్రకృతి సౌందర్యం అని కోరుతున్నారు ఈ రోజున? ఏమంటే దేవుడు ఇవ్వాలి అంటే, దేవుడు పెట్టాలి అంటే ఎన్ని చూడండి, మనకి అన్ని రంధ్రాలు పెట్టాడు, చెవులకి, ముక్కులకి, నోరుకి. కానీ దేవుడి కంటే నువ్వు పెద్ద జ్ఞానవంతుడువా? దేవుని అందం సరిపోవట్లేదా నీకు? దేవుడు చాలా సుందరమైన అవయవాలు ఇచ్చాడు, మర్చిపోక విషయం. సుందరమైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదని 1 కొరింథీ 12:24 వచనంలో రాయబడిన మాట నీ జీవితంలో నీకు కనిపించలేదా? క్రైస్తవ స్నేహితులారా, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఈ రోజున. ఏమంటే సాధువైనట్టు, మృదువైనట్టు గుణమనే అక్షయ అలంకారం ధరించుకోమని పేతురు గారు, పౌలు గారు ఎందుకు అంత ఖండితంగా చెప్పాడు? ఆ కాలంలో ఆడలు ఇలా, ఆ కాలం కాదు, ఏ కాలానికైనా వాక్యమే. అన్ని కాలాలకు సరిపోయేది దేవుని వాక్యం. ప్రియమైన స్నేహితులారా, కొంచెం మీకు బాధగా కనబడొచ్చు ఈ వచనాలు, కొంచెం కష్టంగా కనబడొచ్చు. చదవండి బైబిల్ జాగ్రత్తగా. అంచేత ఈ రోజున నీ సౌందర్యమును కోరిన దేవుడు అందంగా కనబడుతున్నాడా? కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయంట, అతడు ఎర్రగా కనిపిస్తున్నాడంట. సహజంగా ఎర్రగా ఉన్నవాడు కొంచెం అందంగా కనబడతారు కదా. ఏ సహజ సౌందర్యం అంటే ఈ ప్రకృతి సంబంధమైన అందం చూడలేదు దేవుడు. ప్రకృతి అందాన్ని చూస్తే మొట్టమొదటిగా ఏలియాబునే ప్రమోట్ చేసి నీవే రాజు అని చెప్పొచ్చు. కానీ ప్రకృతి అందాన్ని చూడలేదు ఆయన, భౌతికపరమైన సౌందర్యాన్ని చూడలేదు ఆయన. అలాంటి వాడు దేవునికి ఇష్టం కానే కాదన్నాడు ఆయన. అలాంటి వారిని లక్ష్య పెట్టనన్నాడు ఆయన. అలాంటి వారిని పరలోక పట్టణములో, ఆ పరిశుద్ధ స్థలంలో, దేవుని గుడారములో కూర్చోవడానికి అర్హత లేదని తేల్చి పాడేశాడు ఆయన. మరి దేవుని మందిరములో ఈ రోజున ఏమిటి యొక్క పరిస్థితులు? క్రైస్తవ స్నేహితులారా,
చాలా జాగ్రత్తగా. ఈ రోజున ఏమండి టీవీలో వచ్చే దైవజనులు, టీవీలో వాక్యం చెప్పే పాస్టర్ గారులో ఏమండి ఎంత సుందరంగా తయారయ్యి, ఏమండి 5 ఏళ్ళకి 5 ఉంగరాలా? మరి దైవజనుడువా? పరిస్థితి మార్చుకుందా. వాక్యం బాగా చదవండి, వాక్యాన్ని గుర్తించండి, వాక్యముగా అంగీకరించండి. అది నా బాధ. సరే, కొంచెం ముందుకు వెళదాం. ఆయన సౌందర్యమును కోరిను. దావీదు కోసం అదే కదండి స్టేట్మెంటు. అతడు ఎర్రటివాడు, సుందరుడు కనుక ఏమన్నాడు? నేను కోరుకున్నవాడు ఇతడే. అంటే దేవునికి కూడా, దేవుని కోరికలో నువ్వు ఉన్నావా? దేవుని ఎన్నికలో ఉన్నావా? ఆయన ఏం కోరుతున్నాడో ఆ కోరికను తీర్చగలే క్రైస్తవునిగా నీవు ఉన్నావా? ఇంకొక చిన్ని మాట ఏంటంటే, దేవుడు కోరుకుంటున్నాడు. ఏమిటి? కనికరమును కోరుచున్నాడు. రెండవది ఏంటండి? రెండవది ఏంటి? మీరేం మాట్లాడట్లేదు. సత్యమును కోరుచున్నాడు. అంతరంగములో సత్యమును కోరుచున్నాడు. వింటే కదా, మీరు సరిగ్గా వెంటనే తెట్టి లెక్కనే వినాలి. 1, దేవుడు కనికరమును కోరేవాడు, బలిని కోరేవాడు కాదు. 2వది, అంతరంగములో సత్యమును కోరుచున్నాడు. 3వది, నీ సౌందర్యమును. నీ సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం కాదు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి శుభ్రంగా తయారై సోదరుడా, సాధు అయినట్టు గుణము, హృదయ అంతరంగములో ఉన్నటువంటి అలంకారం ఆయన కోరుచున్నాడు. మీరు తిమోతి పత్రిక చదవండి, 1 పేతురు పత్రిక చదవండి, ఈ విషయాలు మీకు బాగా అర్థమవుతాయి. సరే, ఇప్పుడు దేవుడు ఎవరినైతే కోరుకున్నాడో ప్రజలు ఎలా ఉంటారో తెలుసండి? ప్రజల దృష్టి ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు కనుక దావీదును కోరుకున్నాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, జనుల దృష్టి ఎలా ఉంటుందో తెలుసండి? దేవుడు నిన్ను కోరుకున్నాడా? దేవుని ఎన్నికలో నువ్వు ఉన్నావా? దేవుని ఎన్నికలో కనుక ఉన్న ఏ వ్యక్తినైనా ప్రజలు ఎలా చూస్తారో తెలుసా? ఒక్క చిన్ని మాటలు, 2 మాటలు చెప్పి, మరి సందర్భం వచ్చింది కాబట్టి 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తారు. 60 కీర్తనల గ్రంథం 68 కీర్తన 16వ వచనం ఒకసారి చదవండి. 2 మాటలు చెప్పి టైం అవుతుంది, ప్రార్థన చేద్దాం. 68 కీర్తన 16వ వచనం అండి. శిఖరములు గల పట్టణ, శిఖరము గల పర్వతములారా, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా వారచూపులు చూస్తున్నా. అంటే మీకు అర్థమవుతుందండి, దేవుడు గనక కోరుకున్న వ్యక్తులను, దేవుని యొక్క హృదయ ఆశలను నెరవేర్చే వ్యక్తులను మనుషులు ఎలా చూస్తారంటే తెలుసండి? వారచూపులు చూస్తారట. చాలా వచ్చింది, అబ్బో భక్తి. అయినా భక్తి ఉండొచ్చు, కానీ ఇంత బోడమైన భక్తి ఉండకూడదు, ఇంత చాదస్తం పనికిరాదు. మీకు గమనించండి, నావోహుని అంటున్నారు. నావోహో వాడు కట్టొచ్చు, కానీ మరి ఇంత చేదస్తంగా ఉండకూడదయ్యా. ఏం రానైనా పెట్టొచ్చు. ఏముంది, ఎక్కడో చోట మధ్యలో అంత చితిసారకపు రానేంటి, మధ్యలో ఏదైనా పెట్టలో కుదరదంటున్నాడు ఈయన. అంటున్నాడు. మరి ఇంతలాగైతే చాలులే. మీకు అర్థమవుతుందండి, నావోహుని అలాగన్నారు. ఏమంటే దావీదుని అలాగన్నారు, పౌలుని అలాగన్నారు. ఉండొచ్చు కానీ భక్తి, మరి ఎంత భక్తా, సమస్తము పెంటగా ఎంచుకునేంత భక్తా. పిల్లరా, నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానో తెలుసండి? క్రైస్తవ స్నేహితుడు, దేవుడు నిన్ను కోరుకున్నాడంటే ప్రపంచం నిన్ను వారచూపులు చూస్తుంది, నిన్ను బైపాస్ చేస్తుంది. నువ్వు మావాడు కాదంటుంది, నేను అక్కర్లేదు అంటుంది. వారచూపులు చూస్తారు వాళ్ళు, నిన్ను చిన్న చూపులు చూస్తారు. అందుకే కదా పరమగీతంలో శూలమతి అంటది, అయ్యో నేను నల్లని దానని మీరు చిన్న చూపులు చూస్తున్నారా? అవును, కష్టపడిన దానని నేను, ద్రాక్ష తోటకు కాపలా కాసిన వాడిని నేను. నా యొక్క ఏమండి, నా వాళ్ళే, నా సొంతోళ్ళే నా మీద కోపపడి నన్ను ద్రాక్ష తోటకి కాపలా పెట్టారు. ఎండ తగిలి నేను నల్లగా అయిపోయాను. ఇంత నల్లగా అయిపోయిన కారణంగా నా మీద మీరు వారచూపులు, చిన్న చూపులు చూస్తున్నారని బాధపడిందండి షూలమ్మితి. ఆమె నా ప్రియ, నల్లగా కనబడుతున్న నా ప్రియురాలా, ముసుగుకుండా నీ అందం, ఏమంటే
ముసుగకుండా నిన్ను చూస్తుంటే అబ్బబ్బబ్బా ఏం అందంగా కనపడుతున్నావు అని ఆయన మెచ్చుకున్నాడండి. 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలు ఉన్నారు. కానీ నా ప్రియురాలు, నా నిష్కలంకురాలు నా పావురమా, నా పావురమా, ఓ నీ కళ్ళు గొవ్వకలు ఏం వర్ణించాడండి. ఓ నా పావురమా, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షకులతో ఎంత అందంగా నడుచుచున్నా. ఏమిటండి ఆ వర్ణన? ఏమి చూసి? బాహ్య రూపమా నల్లగా ఉందట, అందరు నల్లపిల్ల అంటున్నారండి. ఆమెని బాహ్య రూపం కాదు, ఆత్మ సంబంధంగా దేవుడిచ్చిన గుణాలు ఆమె ధరించింది. సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారమును ధరించింది ఆమె. సాధువైన గుణము ఏమంటే అది ఎప్పుడు క్షయమైపోదు. మృదువైన గుణం ఎప్పుడు నాశనం కాదు. ఏమంటే సాధువుగా లోబడింది. అబ్రహాం యొక్క భార్య అయిన శారా అంట యజమానుడు అని పిలిచిందట తన భర్తనే. అది సాధువైన గుణము, మృదువైన గుణము. అలాంటి గుణము అనే అక్షయమైన అలంకారమును ధరించినటువంటి ఆమె జీవితం ఈ రోజుకి పొగడబడుతుంది. ఫరో ఎదుట పొగడబట్టమే కాదండి, ఈ రోజుకి క్రైస్తవ సంఘాల్లో శారా కోసం ఎందుకు చెప్పుకోగలుగుతున్నాం? ఆత్మీయ సౌందర్యం ఉందా నీకు? నీ సౌందర్యమును కోరిన వాడు ఆయన. ఒకవేళ దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తులను మనుషులు ఎలా చూస్తారు? వార చూపులు. ఏమంటే దేవుడు దావీదును కోరుకున్నాడని ఏమంటే సౌలు ఎలా చూశాడు చెప్పండి? ఎంత పగతో అసూయతో రగిలిపోలేదా? వాడు ఉన్నంత కాలం అసలు ఉండకూడదు, వాడు ఉండకూడదు. దేవుని పిల్లలారా, నిన్ను అలా చూడొచ్చు, నిన్ను ప్రపంచం బాధ పెట్టవచ్చు. నీ మీద మత మోడమైన భక్తి కలిగిన వాళ్ళని నీ మీద ముద్ర వేయచ్చు. కానీ దేవుని కోరికలో నువ్వు ఉన్నావు అన్న సంగతి మర్చిపోకు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. వార చూపులు చూస్తున్నారా? చిన్న చూపు చూస్తున్నారా? అయినా ఏం భయపడొద్దు. ఆఖరిగా వాళ్ళు అలా చూస్తున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఒక్క మాట చదివి ప్రార్థన చేద్దాం. ఒక్క మాట చదువుదాం. 119వ కీర్తన 30వ వచనం ఒక్క మాట చదవండి ప్రియమైన సోదరులారా. ఆఖరిగా ఈ మాటతో ముగిస్తాను. 119వ కీర్తన 30వ వచనం. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. అందరూ చెప్పండి ఆ మాట. సత్య మార్గమును నేను కోరుకున్నాను. ఏంటండి ఏం కోరుకున్నాడు అంటండి ఈయన? దేవుడు నన్ను కోరుకున్నాడు కనుక, దావీదు అంటున్నాడు, దేవుడు నన్ను కోరుకున్నాడు కనుక మా అన్నలలో, మా కుటుంబములో, మా బెన్యామీను గోత్రములో, లేక మా బెత్లెహేము గోత్రములో, బెత్లెహేము గ్రామములో, వినాలండి క్షమించాలి, బెత్లెహేము గ్రామములో యెషయా కుమారులలో ఏమండి దేవుడు నన్ను కోరుకున్నాడు గనుక, దేవుడు నన్ను కోరుకున్నాడు గనుక నేను సత్య మార్గమును కోరుకుంటాను. ఎంత అద్భుతమైన మాట అండి. ఈరోజు నువ్వు కూడా కోరుకోవాలి. ఏమిటి? ప్రభువా పిండి పిసుకుతుంటే, ప్రభువా నా రొట్టెల గంప, ఇంకెప్పుడు గంపే, దీవించు నాయన. బయటికి వెళ్ళినప్పుడు దీవించు నాయన, లోనికి వచ్చినప్పుడు దీవించు నాయన. ఏ వాగ్దానం కదండి. చాలామంది దైవజనులు వాగ్దానాలు చెప్పొద్దని అంటలేదు. వాగ్దానాలు ఏమండి, వాగ్దానాలు మించిన భక్తి చేద్దాం. అంటే వాగ్దానాలతోనే ఆగిపోవద్దు. దేవునికి ఇంకా దగ్గరయ్యే భక్తి చేయి నువ్వు. దేవుని వాక్యం అంటున్న సోదరులా, నువ్వేం చేయాలో తెలుసా? ప్రభు నిన్ను కోరుకున్నాడు కాబట్టి నువ్వేం చేయాలంటే సత్య మార్గమును కోరుచు. ఏంటంటే ఏ మార్గం కోరుకుంటాడంటే దావీదు? సత్య మార్గమును కోరుకుంటున్నాడంట. నువ్వే మార్గం కోరుకుంటున్నా? సత్య మార్గం కోరుకోగలవా? సత్యవంతుడని యేసు క్రీస్తు దగ్గరికి రాగలవా? సత్య మార్గం, నేనే సత్యం అన్నాడు యేసయ్య. నా వాక్యమే సత్యం అన్నాడు ఆయన. వాక్యమైన సత్య మార్గం దగ్గరికి రండి, నిత్య మార్గం దగ్గరికి రండి, పరలోకము చేర్చే మార్గంలోనికి రండి. మేము ఏ ఒక్కరిని మతములోనికి రమ్మని ఎవరిని మేము ప్రేరేపించడం లేదు. మరి మతమే కాదండి, ఈ క్రైస్తవ్యము పరలోకమును తీసుకువెళ్ళే ఒక నిత్యమైన మార్గము.
ఇశ్రాయేలు అరణ్యములో తిరుగుతున్నప్పుడు దేవుడు వారికి ఒక అద్భుతమైనటువంటి పురము చేరడానికి ఒక చక్కని మార్గములో నడిపించాడని రాయబడింది బైబిల్. ఇది ఒక చక్కని మార్గము, ఇది రాజ మార్గము, ఇది పాపాత్ములు ప్రయాణము చేయకూడని పరిశుద్ధ రాజమార్గం. ఇది నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వెక్కడున్నా సత్య మార్గమును కోరుకోగలవా? ఈ రోజున ప్రభు కోరికను తీరుస్తావా? నా ప్రియ సోదరి సోదరులారా, నా ప్రియమైన దేవుని సంగమా, ఆధ్యాత్మికమైన దేవుని వాక్యం వింటున్నటువంటి క్రైస్తవ స్నేహితులారా, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. ప్రభువు నీ నుంచి కోరేది కనికరమును కోరుచున్నాడు. ఒకటి, నీ నుంచి కోరేది అంతరంగములో సత్యమును కోరుచున్నాడు. మూడవది, నీ నుంచి కోరేది నీ సౌందర్యము, ఆత్మీయమైన సౌందర్యము, ఆత్మ వరాలతో కూడిన సౌందర్యము, ప్రకృతి సౌందర్యము కంటే గుణమనే అక్షయ అలంకారమును కోరుచున్నాడు. దానికోసమే కదా ఇశ్రాయేలురా మీ మీద ఉన్న ఆభరణములన్నీ తీసేయండి అని చెప్పలేదా? నేను మీ మధ్యకు వస్తే మీరేమవుతారో, నేను మీతో రావాలి అంటే ముందే, నేను మీ దగ్గరికి రావాలి అంటే ఏం చేయాలో నేను వచ్చిన తర్వాత తగ్గుతుంది. నేను ముందు మీ దగ్గరికి రావాలి అంటే అవి తీసేయండి అని చెప్పలేదా వాళ్ళతోటి? అవన్నీ ఏమన్నా నువ్వేమన్నా వాక్యం నుంచి దూరం చేసుకున్నావా? అక్షయ అలంకారం ధరిద్దాం. నీ సౌందర్యంని కోరినవాడు. సుందరమైన మన అవయవాలు ఎక్కువ సౌందర్యం కోసం తిప్పలపడొద్దు, ప్రయాసపడొద్దు. దేవుడిచ్చిన సౌందర్యంతో ప్రభు కొరకు జీవించు. ఆ సౌందర్యంతో ప్రభుని ఆరాధించు. నువ్వు ఆరాధిస్తే అధికమైనటువంటి సౌందర్యం నీ వశం అవుద్ది. నువ్వు ఆయన ఆరాధించగలవా? దావీదును కోరుకున్నాడు. ఒకవేళ మనుషులు నీవు ఇలాంటి వాక్య సంబంధమైనటువంటి సరి అయిన దానిని ఎంచుకున్న కారణంగా మనుషులు నిన్ను చిన్న చూపు చూడొచ్చు, వారచూపు. ఏమండి, బైబిల్ గ్రంథములో ఉన్న ఏ దైవజనుడిని వారచూపులో చూడలేదు. ఏలియాని మీరు ఉదాహరణ తీసుకోండి. యెజబేలు కానీ ఆహాబు కానీ మంచిగా ఏమైనా చూడగలిగారా? లేదే. నా ప్రియ స్నేహితులారా, నువ్వు సత్య మార్గమును కోరుకో, సత్యమును కోరుకో. దేవుని యొక్క మనసు నీకుంటే, దేవుని ఆలోచన నీకుంటే, దేవుని స్వభావం నీకుంటే, నీవు దేవుని కుమారుడు అయితే, దేవుని యొక్క అక్షయ బీజం నీకుంటే సత్య మార్గమును కోరుకో. సత్య మార్గములో ప్రభు కృపలో సాగిపో. దేవుడు మనలను మన కుటుంబాన్ని సత్య మార్గములో ఆయన మనల్ని నడిపించునుగాక. తల వంచుతారా? ఓ చిన్ని ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం ఈ పూట. నా ప్రియ స్నేహితులారా, నా ప్రియమైన దేవుని సంగమా, ఒక్క నిమిషం తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ నుండి దేవుడు కోరేది ఏమిటి అనే ఒక చిన్ని దైవ సందేశం మీ ముందు ఉంచాను. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ నుంచి ఆశపడుతున్నాడు. అతడు నావాడు, నేను అతని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. అంటే దేవుడు నా నుంచి ఏదైనా కోరుకోవడానికి ఆయన ఆయన నుంచి కోరుకోవడం కాదండి. ఆయన నుంచి ఇంతవరకు కోరుకున్నాం. ఎన్నో కోరికలు పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఎన్నో కోరికలు కోరుకున్నాం. మంచిదే, కాదంటలేదు. కానీ ఈ రోజున నీ నుంచి ఆయన కోరుకుంటున్నాడు. నీ సంపూర్ణత కోరుకుంటున్నాడు, నీ పరిపూర్ణ స్థితిని కోరుకుంటున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నుంచి ఆయన కోరుకునేది కనికరమును కోరుతున్నాడు. సత్యముందా? అంతరంగంలో సత్యమును కోరుతున్నాడు. అంత మాత్రమే కాదు, నిన్నే కోరుకుంటున్నాడు. నీ యొక్క సౌందర్యమును కోరుతున్నాడు, ఆత్మీయమైన సౌందర్యమును కోరుతున్నాడు. బాహ్య సౌందర్యం కాదు, వాటిని ఆయన లక్ష్య పెట్టేవాడు కాదట. ఆత్మ సౌందర్యం. ఒకవేళ సత్యమును కోరుకునే మనుషులు ఉన్నారా? సత్యమును కోరుకుంటే మనుషులు నిన్ను వారచూపులో చూడొచ్చు, చిన్న చూపులో చూడొచ్చు, పర్వాలేదు. ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. అందుకే పాతకాలపు పాటలో తనువును నమ్మి తండ్రిని మరచి దినదినము జీవిస్తావా అని ఒక పాటలో దైవజనులు అంటాడు, అందము కొరకు ఆభరణములను అలంకరించుకొనుటేలా పొందుగా సక్రియలు వినయంబు బోనులకు అందమే కదా అని ఆ దైవజనుడు ఆ పాటలో రాశాడు.
అలనాడా ధనికుడు సుఖభోగములను ప్రేమించి మురియుచుండా బలమగు దేవుడు ధనికుని అప్పుడే ఇలాలో నుండి పిలిచే కదా. తనువును నమ్మి, ఈ శరీరాన్ని నమ్ముకుని, ఈ దేహాన్ని నమ్ముకుని దేవునికి దూరం అవుతావా? జాగ్రత్త. ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు, నీలో అంతరంగమును కోరుకుంటున్నాడు, సత్యమును కోరుతున్నాడు. బలిని కోరుకోకుండా కనికరమును కోరుచున్న ఆ ప్రభు యొక్క కోరిక ప్రకారం సత్య మార్గములో, ఆది క్రైస్తవ అపోస్తుల ఉపదేశములో, ఆది అపోస్తుల బోధలో, ఆది అపోస్తుల పునాదిపైకి వచ్చి సత్య మార్గంలో నడువు. ప్రభు నిన్ను నిత్యత్వంలో నడిపించును గాక. నమ్మదగిన దేవునికి ప్రార్థన చేస్తారా? అందరూ ఒకసారి తలలో వంచి మీ చేతులు జోడించి ప్రభుకు చిన్న ప్రార్థన చేయండి. నమ్మదగిన దేవా, మరొకసారి ఈ ఉదయకాలం నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. నీవిచ్చిన వాక్యం మాలో ఫలించునుగాక. నీవిచ్చిన వాక్యం మా హృదయములో నిలబడునుగాక. నువ్వు కోరుకున్న నీ కోరికను మేము నెరవేరుస్తూ నీ రాకడ కొరకు నమ్మకంగా జీవిస్తామయ్యా. నీ కృపలో మమ్మల్ని నడిపించి సహాయం చేసి దీవించండి. విన్న మాటలు అందరిలో ఫలింపచ్చు. ఈ వాక్యం ద్వారా ఎవరి హృదయంలోనైనా ఆధ్యాత్మికమైనటువంటి మంట రావాలి ప్రభువా. అతడు మనతో మాట్లాడుచుండగా మన హృదయంలో మండుచుండలేదా అనే మంట వారికి రావాలి ప్రభువా. ఆత్మ సంబంధమైన స్పృహలోనికి అనేకులు వచ్చి నిన్ను గణపరిచే కృప, ధన్యత అనుగ్రహించమని మహిమ, ఘనత, కీర్తి నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి పొందియున్నాము. ఆమేన్. ప్రభు కృప మీ అందరికీ సదా తోడేండి నడిపించునుగాక. ఆమేన్.